ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ శుభాలు, వందనాలు. దేవుని బిడ్డలారా, మరొకమారు దేవుని మాట అని ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి దేవుడు చూపిన మహాకృపను బట్టి దేవునికి స్తుతి కలుగును గాక. రండి, నేటికాల వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మన దేవుడు కాపాడే దేవుడై ఉన్నాడు. మన దేవుడు శోధనల వైపుకి మనల్ని నడిపించేవాడో, ఇబ్బందుల కొలిమిలో మనల్ని కాల్చిపెట్టేవాడో కాదు. మన దేవుడు మనల్ని కాపాడే దేవుడు. 121వ కీర్తన 5వ వచనాన్ని మనం ధ్యానం చేస్తే, యెహోవాయే నిన్ను కాపాడును. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడే మనల్ని కాపాడేవాడు. నిజమే, ప్రపంచమంతా ప్రమాదాలు పొంచి ఉన్న ఈ వేళ, ఎక్కడా సురక్షితము లేక, ప్రతి సమయంలో, ప్రతి వేళ, ప్రతి చోట అపాయాలు పొంచి ఉన్న ఈ వేళ దేవుడు మనల్ని కాపాడేవాడై ఉన్నాడు. మన దేవుడు మన పక్షాన నిలబడి మనతో వచ్చి మనకు ధైర్యపరిచి మనల్ని కాపాడే దేవుడై ఉన్నాడు. ప్రతి ప్రమాదంలో, అది ఏ సందర్భంలోనైనా, ఏ రోజైనా, ఎక్కడైనా, ఏ విధంగానైనా, ఎవరి ద్వారా ప్రమాదం వచ్చినా మన దేవుడు మనల్ని కాపాడే దేవుడై ఉన్నాడు. ఇదే అధ్యాయంలో 3వ వచనం చదివితే, ఆయన నీ పాదాన్ని తొట్టిల్లనివ్వడు. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు మన పాదాలు తొట్టిల్లనివ్వడు. మన పాదాలను బలపరుస్తాడు. నీ అడుగులు జారిపోనివ్వడు. నీ అడుగులు తడబడనివ్వడు. నిన్ను సరిది అయిన త్రోవలో నడిపిస్తాడు. నిన్ను బలపరిచి నడిపిస్తాడు. ఆయన నీ పాదము తొట్టిల్లనివ్వడు. ఎంత కాపాడుతాడో చూడండి. నీ పాదములకు రాయి తగలకుండా పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై నిన్ను కాపాడుతాడట. నిజమే దేవుని బిడ్డలారా, ఈయన రెక్కల క్రింద మనకు సురక్షితం ఉంది. ఈయన రెక్కల కింద మనకు ఆశీర్వాదం ఉంది. ఈ దేవుడు మనలను కాపాడే దేవుడై ఉన్నాడు. ఎంత ఉన్నతమైన దేవుడైనా. నేను మిమ్మల్ని విసిగిస్తాను, శోధిస్తాను, బాధ పెడతాను, మిమ్మల్ని నిప్పుల గుండా, ముళ్ళ గుండా నడిపిస్తానని చెప్పట్లా. అసలు మీ పాదము తొట్టిల్లకుండా నేను కాపాడుతాను అంటున్నాడు. మన పాదాలు తొట్టిల్లకుండా, జారిపోకుండా, తడబడకుండా, బెనికిపోకుండా ఆయన కాపాడుతాడు. ఎంత గొప్ప దేవుడు. జ్ఞాపకం చేసుకుని 5వ అధ్యాయము 7వ వచనంలో, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. దేవునికి స్తోత్రం. ఏ అపాయము రాకుండా. నిజమే, అపాయాలు ఎన్ని, ప్రమాదాలు ఎన్ని, ఎంత మనము సెక్యూరిటీ పెట్టుకున్నా, ఎన్ని కాపుదలుగా మనం ఏర్పాటు చేసుకున్నా, ఇవాళ ఎన్ని అపాయాలు బిడ్డల మీద, మన కళ్ళెదుట బిడ్డలు ఉంటున్నారు, బాగుంటుంది, చదువుకోవడానికి వెళుతున్నారు, అపాయాలు వస్తూ ఉన్నాయి. ఎన్నో ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తూ ఉన్నారు, అపాయాలు వస్తూ ఉన్నాయి. ఏ దుర్మార్గుని కన్ను, ఏ దుష్టుని కన్ను నీ బిడ్డ మీద పడకున్నట్లుగా దేవుడు కాపాడుతాడు. ఏ చీకటి శక్తుల కన్ను, ఏ చీకటి అంధకార క్రియల కన్ను నీ బిడ్డల మీద పడకుండా ఆయన నిన్ను కాపాడుతాడు. నిజమే, మీరు శోధనలోనికి ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నీ బిడ్డలకు కావలిగా ఉంటుంది. ఆ ప్రార్థన రక్షణ కవచంగా వారిని కాపాడుతుంది. జ్ఞాపకం చేసుకుని, మన దేవుడు కాపాడే దేవుడు. నీ బిడ్డలను, నిన్ను, నీ కుటుంబాన్ని విడిచిపెట్టేవాడు కాదు. ఏ అపాయమో రాకుండా నిన్ను కాపాడుతాడని దేవుడే వాగ్దానం చేస్తున్నాడు. ప్రకృతి పరంగానైనా, మనుషుల పరంగానైనా, జంతు పరంగానైనా ఏ అపాయమో రాకుండా ఆయన నిన్ను కాపాడే దేవుడు. 8వ వచనంలో, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ప్రయాణం చేస్తావు కానీ క్షేమాన్ని కొనుక్కోగలవా? ప్రయాణాన్ని ప్రారంభిస్తావు కానీ క్షేమాన్ని తిరిగి తీసుకుని రాగలవా? చేయలేం. కానీ వాక్యం చెప్తోంది, నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ఆయన సెలవు ఇయ్యందే ఏ ప్రమాదము కూడా నీ జీవితంలోనికి రావడానికి వీల్లేదు. అంతగా ఆయన కాపాడుతాడు. దేవుడే మన కంచె, ఆయనే మన కాపుదల, ఆయనే మన ప్రాకారం, ఆయనే మన రక్షణ. కాబట్టి మన దేవుడు కాపాడేవాడై ఉన్నాడు. ఎందుకు నీ కలవరపడుతూ దేవుని విషయంలో నువ్వు భయపడుతూ భీతి చెందుతూ ఉన్నారు? భయపడాల్సిన అవసరం లేదు. ప్రార్థన చేయండి, ధైర్యంగా ప్రభు యందు విశ్వాసం ఉంచండి. కొండల తట్టు చూడొద్దు, వ్యక్తుల తట్టు చూడొద్దు, దేవుని తట్టు చూడండి. మన దేవుడు కాపాడుతాడు. ఆయన చూడుము, నా అరచేతులలో నిన్ను చెక్కుకొన్నానన్నాడు. నిజంగా ప్రభువు చేయి దాటి మనలను తీసుకొని మనలను దొంగిలించగలిగిన శక్తి ఎవరికైనా ఉందా? ఎవ్వరికీ లేదు. కాబట్టి నువ్వు ఒంటరిగా ఉన్నా భయపడబాకు, దూరంగా, కుటుంబానికి దూరంగా ఉన్నా భయపడబాకు. ఎక్కడో దూర ప్రాంతంలో ఉండి ఒక్కళ్ళే ఉద్యోగం చేస్తున్నారని, వ్యాపారం చేస్తున్నామని, ఒక్కళ్ళమే చదువుకుంటానికి దూరం అయిపోయామని భయపడుతున్నారా? భయపడద్దు. రాత్రిపూట నీకు కలలు లేకపోతే చీకటి శక్తులు భయపెడుతున్నాయా? కలిసి ప్రార్థన చేయండి. ప్రభా, నన్ను కాపాడు నాయనా, నా కాపరివి నీవే కదా అని అడగండి. ఆయన మన ప్రధాన కాపరి, మనల్ని కాపాడుతాడు.
ఏ ప్రమాదము మనకు రాకుండా, ఏ అపాయము మనకు రాకుండా మన దేవుడు కాపాడుతాడు. ఆయన కాపుదలలో మనందరము సురక్షితముగా ఉందుముగాక. కలిసి రండి ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభు, నీవు కాపాడే దేవుడివై ఉన్నావు, నీవు ఆదరించి రక్షించే దేవుడివై ఉన్నావు ప్రభా. ఇదిగో నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడునని నీ వాక్యం సెలవిచ్చినట్లుగా, ఏ అపాయము రాకుండా నీవు కాపాడుతావు నీ వాక్యం ద్వారా సెలవిచ్చినట్లుగా, నీ బిడ్డలు ఎందరైతే ఒంటరిగా తమ జీవితాలు సాగిస్తున్నారు, చదువులో, ఉద్యోగాన్ని బట్టి, వ్యాపారాన్ని బట్టి ఒంటరిగా ఉన్నారో లేకపోతే కుటుంబంగా ఉండి భయపడుతూ ఉన్నారు, వారి కుటుంబాలకు క్షేమాలు దయచేయండి. నీ బిడ్డలను కాపాడమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. వారి కుటుంబాల్లో నాయన సమాధానము, సంతోషము దయచేయండి. ఈ పగటి వేళ ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. వారి అవసరతలు, అక్కర్లు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రయాణాల్లో, పనుల్లో క్షేమం అనుగ్రహించమని, సఫలత అనుగ్రహించమని, నీ కృపాక్షేమ సమాధానాలు మాకు తోడించమని, ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డను దీవించమని యేసు క్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. దేవుని మాట అని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఇంకొనూ మీ స్నేహితులకు, ఆత్మీయులకు తెలియపరచండి. వారిని కూడా ప్రోత్సహించండి. జైన్ 97 అనే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇంకొనూ అనేకులకు దీవెనకరంగా ఉన్నట్లుగా ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.